సంఖ్యాకాండము 29వ అధ్యాయము. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడె దూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి, ప్రతి కోడె దూడతో తూములో 3 పదవ వంతులను, పొట్టేలుకు 2 పదవ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి వాటి పానార్పణములను గాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 పదవ వంతులను, ఒక పొట్టేలుతో 2 పదవ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా 13 కోడె దూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3 పదవ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 పదవ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక మీరు నిర్దోషమైన 12 కోడె దూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును, పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14
గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడేలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినము మీకు వ్రత దినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన యొక్క కోడెదూడను 1 పొట్టేలును ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడె దూడతోను పొట్టేలుతోను గొర్రె పిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలులతో సమస్తమును తెలియజెప్పెను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలుల యొక్క గోత్రాధిపతులతో నిట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బదుడగుడకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్దురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏది ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏది నిలువక పోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించెను. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుడుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్ళను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును.
యెహోవా ఆమెను క్షమించెను. విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మ్రొక్కుకొనిన ఎడలనేమి, ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినడలా ఆమె మ్రొక్కుబడులను గూర్చి ఆమె మీది ఒట్టును గూర్చి ఆమె పలికినదేదీ నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించెను. ప్రతి మ్రొక్కుబడిని తను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించెను. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.